యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనము ఆలోచన చేయబోయేటువంటి అంశం అమూల్యమైనటువంటి విశ్వాసానికి దేవుడు మెప్పును, మహిమను, ఘనతను అనుగ్రహిస్తాడు. ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా జీవించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశానికి తగినట్లుగా ఆ వ్యక్తి జీవించటం చేత దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే విధంగా ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు జీవించాలి. క్రైస్తవుని యొక్క విశ్వాసం అనేది అతని యొక్క జీవితంలో అమూల్యమైంది. అంటే అన్నిటికంటే విశ్వాసము ప్రాముఖ్యము అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి. చాలా సందర్భాల్లో విశ్వాసానికి వేరుగా అనేకమైనటువంటి పనులు చేస్తుంటారు మనుషులు. కారణం ఏంటంటే ఆ విశ్వాసం యొక్క విలువను గుర్తించటం పోవటం వల్ల సమస్య. అంటే బలహీనమైనటువంటి విశ్వాసం గలవారు లేక అవిశ్వాసులు అనే వారు దేవుని యొక్క రాజ్య పరిపాలనకు దూరంగా జీవించేటువంటి ప్రజలు. వారు విశ్వాసం కంటే వేరే వాటిని అమూల్యమైన వాటికి అంగీకరిస్తారు. డబ్బు, బంగారము, పేరు, ప్రఖ్యాతలు, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖము, సౌఖ్యము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో ముఖ్యమైనవి గాను అవసరమైనవి గాను వారి జీవితంలో కోరుకుంటారు. కానీ వాస్తవానికి ఒక క్రైస్తవుడు క్రీస్తునందు విశ్వాసంగా బ్రతికే వ్యక్తి దేన్ని కోరుకుంటాడంటే విశ్వాసం అనేది అమూల్యమైనదిగా అంగీకరిస్తాడు. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచేదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ గ్రంథకర్త చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. భూమి మీద మనిషి యొక్క జీవితంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు అనేవి అందరికీ వస్తాయి. క్రైస్తవుడుగా ఉన్నా వస్తాయి, క్రైస్తవుడుగా లేకపోయినా వస్తాయి. అది మనిషి యొక్క జీవితంలో కలిగేటువంటిది, అందరికీ కలిగేటువంటి ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అయితే క్రైస్తవుడు అయిన తర్వాత ఈ శోధనలు దేవుడు మన యొక్క విశ్వాసానికి కొన్ని పరీక్షలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అవి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి, మన ఆత్మీయ క్షేమం కొరకు, మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందటానికి మాత్రమే అనుగ్రహించేవి కానీ మన పతనాన్ని కోరుకునేవి కావు, మన నాశనాన్ని కోరుకునేవి కావు. దేవుడు కఠినంగా మన పట్ల వ్యవహరించడు. కారణం ఏంటంటే మనము ఆయనకి ఉత్తమమైన వారం, శ్రేష్టమైన వారం. ఆయన మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి లేక ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మనకు చేసేదంతా కూడా మంచిదై ఉంటుంది. అందుని బట్టి మనం ఆలోచన చేస్తే శోధనలు అనేవి మనకి పరీక్షలు, మన ఆత్మీయ జీవితానికి పరీక్ష. ఈ పరీక్షలు అనేవి చాలామంది రాస్తారు, అనగా ఈ పరీక్షల్లో పాల్గొంటారు. కానీ ఆ పరీక్షల్లో ఫలవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు సాధించలేరు. కొంతమంది ఆ శోధనలకి లోకంలో మళ్ళీ కలిసిపోతారు, దేవునికి దూరం అవుతారు, అల్ప విశ్వాసం గల వారు అవుతారు. దేవుడి రాజ్యానికి వారు
దూరంగా వారి యొక్క వ్యవహార శైలి కలిగి ఉంటారన్నమాట. అయితే కొంతమంది అంటే కొద్దిమంది మాత్రమే వారు దేవుణ్ణి ఎరిగిన వారై ఉంటారు. దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ ఆ పరీక్ష యొక్క ఫలము యొక్క గొప్పతనాన్ని ఎరిగివారై ఉంటారు. అందువల్ల వారు ఏం చేస్తారంటే ఆ పరీక్షలో నిలుస్తారు. అంటే ఓపికతో ఆ శోధనలు జయించి ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాస్ అవుతారు. అలాంటి వారు కొద్దిమంది మాత్రమే. అందువల్ల ప్రతి క్రైస్తవుడు పరీక్షలో పాస్ అవుతాడనేది ఏం లేదు. కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది దేవుని దూరం అవుతారు, కొంతమంది విశ్వాసహీనులు అవుతారు. ఇలాగ నానా రకాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరైతే పరీక్షలో నిలిచిన వారుగా ఉంటారో వారు దేవుని దృష్టిలో గనులు, దేవుడికి శ్రేష్టమైన వారు. అందుకే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు గ్రంథకర్త. బంగారము అగ్ని పరీక్ష పెట్టినప్పుడు అంటే అగ్నిలో కాల్చినప్పుడు అది శుద్ధంగా మంచి మేలి బంగారంగా మనకి వస్తుంది. అలాగే ఒక క్రైస్తవుడు యొక్క విశ్వాసానికి పరీక్షలు ఏంటంటే శోధనలు. ఆ శోధనలు కలిగినప్పుడే అతని యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, అతను ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడు, అతను ఏ స్థాయి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడే అక్కడ మనకి అర్థమైంది. అందువల్ల విశ్వాసం యొక్క ఫలము గొప్పది. దాన్ని రుచి చూసిన వాడు ఎలాంటి శోధనలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని శోధనలు నిలుస్తాడు. చాలామంది బాప్తిసం పొంది ఈ శోధనలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఈ ఇబ్బందులు తట్టుకోలేక లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిన ఉన్నారు. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం సరిగా ఉండదు. కొంతమంది ఏమో అల్ప విశ్వాసం మాట, అటు ఒక అడుగు వేస్తారు, లోకంలో ఒక అడుగు వేస్తారు. అంటే ఎటైనా మనం మేలుగా మంచిగా ఉండాలి, మన జీవితాలు బాగుండాలని లోకం వైపు ఒక కన్ను ఉంటుంది, దేవుని వైపు ఒక కన్ను పెడతారు. ఇలాంటి వారు నిలువెచ్చిన జీవితం గలవారు. అంటే వాళ్ళు ఎటు ఎదగరన్నమాట, వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. అలాంటి వారు దేవునికి అర్హులుగా, దేవుని ఇచ్చేటువంటి ఆ మహిమకు అర్హులుగా ఎంచబడరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ జీవిత కాలంలో దుఃఖం ఉంటుంది. ఈ శోధనల వల్ల, ఈ సమస్యల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల మనిషి యొక్క జీవితానికి దుఃఖము, వేదన, చింత, బాధ కలుగుతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. ఈ 70 సంవత్సరాల జీవితం అనేది క్షణకాలంగా గ్రంథకర్త పోల్చాడు. అంటే కొద్ది కాలం ఉండేటువంటి ఈ జీవితం కొరకు, క్షణకాలం ఉండేటువంటి ఈ జీవితం కొరకు మన యొక్క ప్రయాస బహుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడిచ్చేటువంటి ఆ పరలోకం ముందు, ఆ మహిమ ముందు ఇవన్నీ ఏ పాటివి? కనుక యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు కలిగిద్ది, మహిమ కలిగిద్ది, ఘనత కలిగిద్ది. దేవుడిచ్చేటువంటి ఈ మెప్పు, మహిమ, ఘనత అనేవి ఎంత ఉన్నతంగా ఉంటాయి. 70 సంవత్సరాల యొక్క జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనలను మనము జయించలేకపోతే, దాన్ని నిలిచి ఉండలేకపోతే, ఆ శోధనలను ఎదిరించి బ్రతకలేకపోతే నిత్య జీవాన్ని మనం పొందలేము. యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరం బతికాడు. ఈ 33.5 సంవత్సరంలో ఆయన ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆర్థికమైనటువంటివి, ఎన్ని పరులు గుండా, సమాజం గుండా ఎన్ని ఎదుర్కొంటాడు. అన్నిట్లో కూడా ఆయన జయిస్తూ తండ్రి చిత్తానికి లోబడి, తండ్రి యొక్క చిత్తానికి అనుగుణంగా బతుకుతూ మనందరికీ మాదిరి ఉంచిపోయాడు. మనవలే ఎన్నో శోధనలు, ఇబ్బందులు ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం కూడా పాపము చేయలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా
మనము కలిగి ఉండవలసినటువంటిది ఏంటంటే, మన విశ్వాసము ఈ శోధనలకి నిలుస్తుందా లేదా? ఈ శోధనల గుండా వెళ్ళినప్పుడు ఆ విశ్వాసానికి పరిస్థితులు మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమును ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అన్నాంగులను ఏ విషయంలో కొదువులేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. చూడండి ఎంత స్పష్టంగా యాకోబు తెలియజేస్తున్నాడంటే, నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. ఎందుకు మహానందం అది అంటే, శోధనలు దుఃఖాన్ని ఇస్తాయి, బాధనిస్తాయి, మానసిక క్షోభనిస్తాయి. అది అది తరిగిపోయేది కాదు. కానీ ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే అది మహానందంగా ఎంచుకున్నట్టు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి వచ్చేటువంటి మహిమ, ఘనత, మెప్పు ముందు ఈ ఈ అల్పకాలము జీవించేటువంటి ఈ జీవితము, ఈ క్షణకాలం జీవించేటువంటి జీవితం చాలా అల్పమైంది. కనుక ఈ లోకంలో, ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనల్ని, ఈ బాధల్ని తట్టుకొని జీవించేటువంటి శక్తి మనకు అవసరం. ఎన్నొచ్చినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకొని నిలబడి దేవుని యొక్క రాజ్య పౌరుడుగా జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి యేసుక్రీస్తులాగా బతకడానికి సిద్ధపడగలగాలి. అలా బతికినప్పుడే దేవుడి రాజ్యంలో పౌరుడుగా జీవిస్తాడు. కొంతమంది ఇలా అనుకోవచ్చు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. అంటే చాలామందికి ఈ శోధనల గుండా వెళ్తున్నప్పుడు, ఈ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏదో జరిగిపోతుంది మన జీవితంలో, ఏదో విపత్తు వచ్చేస్తుంది అని భయపడిపోయి ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తాయి. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి వాస్తవం సంగతి. కానీ అలా ఆ భ్రమలోకి, ఆ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు మనకి చేసేదంతా కూడా మన మేలు కొరకే. మనం నశించిపోవాలని, మనం పాపంలో ఉండాలని, లేదా లోకంలోకి వెళ్ళిపోవాలని దేవుడు ఏది చేయడు. మన యొక్క విశ్వాసం యొక్క అభివృద్ధి కొరకే దేవుడు అన్నీ చేస్తాడు. విశ్వాసం యొక్క శక్తిని బలపరుచుకోవడానికి మనము ఈ శ్రమల గుండా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందువల్ల ప్రతి క్రైస్తవుడు క్రీస్తునందు ఉన్నటువంటి మెప్పును, మహిమను, ఘనతను సాధించడానికి ఈ పరీక్షల గుండా వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. ఈ శోధనల గుండా వెళ్ళవలసిన వాడు. విశ్వాసము అనేది ఉన్నప్పుడే ఈ మెప్పు, ఈ మహిమ, ఈ ఘనతను అతనికి అర్హుడిగా ఎంచబడతాడు. ఒకవేళ కానీ దేవుడి రాజ్యాన్ని చూడలేకపోతే, దేవుడి రాజ్యం యొక్క శక్తిని తను అనుభవించకపోతే లోకంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ శోధనల గుండా వెళ్ళలేరు. అంటే శోధనలు అనేవి వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తునే వ్యక్తిని ఎందుకు నమ్ముకుంటారంటే, ఏదో దేవుడు మేలు చేస్తాడు, అందరి దేవుడి కంటే ఈ దేవుడు కొద్దిగా మెరుగైన వాడు, ఈయన కొద్దిగా మేలు చేస్తాడు అనేటువంటి ఆలోచనతో, భ్రమతో వస్తున్నారు కొంతమంది. అలా కాదు దేవుణ్ణి నమ్మటం అనేది. దేవుణ్ణి నమ్మటం అంటే ఈయనే దేవుడు. యేసుక్రీస్తు నందు జీవించిన జీవితమే గొప్పది. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన మనం సృష్టించిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, మనకి ఈ భూమి మీద ప్రతి అనుగ్రహిస్తున్నవాడు అని విశ్వసించి జీవించేటువంటి ప్రజలు దేవుడికి అవసరమై ఉన్నారు. అందువల్ల
మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా బ్రతకాలి. దేవుని దృష్టిలో నమ్మకంగా బ్రతకాలి.